వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనపంచాశः సర్గః. ఆమంత్రయే జనస్థానే కర్ణికారాన్ సుపుష్పితాన్ క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణః. సీతాదేవి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో, ఏమీ పాలుపోనటువంటి స్థితిలో, తనకు కనిపించినటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి చెట్టు చేమలు మొదలైనటువంటి వాటన్నింటినీ కూడా తనను రావణాసురుడు అపహరించుకుపోతున్నటువంటి విషయాన్ని రామచంద్రుడికి తెలియజేయమని చెప్పి అంటూ ఉన్నది. ఇక్కడ చెట్లకు చెప్పేటటువంటి అవకాశం ఉంటుందా? వాటికి ఏమైనా నోరు అది ఉంటుందా? ఉండదు కదా. మరి అటువంటిప్పుడు ఓ వనదేవతలారా, లేకపోతే ఓ చెట్టు చేమల్లారా, నన్ను రావణాసురుడు అపహరించుకుపోతున్నాడు, మీరు ఈ విషయాన్ని రామచంద్రమూర్తికి తెలియజేయండి అని ఎలా అనగలుగుతుంది అని అంటే, శోకాతిశయంతో ఏమో ఎవరిని ప్రార్థిస్తే ఏ విధంగా అనుకూలమైన పరిస్థితులు వస్తాయో, ఎక్కడ ఏ శక్తి ఉన్నదో ప్రయత్నం చేయటంలో తప్పే ఉన్నది, ఫలితం ఉన్నా లేకపోయినా ప్రయత్నం చేయటంలో తప్పే ఉన్నది అని మరి చిత్త విభ్రమ అతిశయం వల్ల, అంటే ఈ విధంగా ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా సరే రాముడికి విషయం తెలియాలి అనే ఉత్కంఠతోటి సీతాదేవి అక్కడ ఉన్నటువంటి చెట్టు చేమలు మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా పిలుస్తూ ఈ విధంగా అంటున్నది. జనస్థానే స్థితాన్ సుపుష్పితాన్ కర్ణికారాన్. ఆ జనస్థానంలో దండకారణ్యంలో ఉన్నటువంటి పంచవటీ తీరంలో ఉన్నటువంటి బాగా పుష్పించినటువంటి కొండగోగు పూల వృక్షములు ఏవైతే ఉన్నాయో ఆ కొండగోగు చెట్లను పిలుస్తూ, ఆమంత్రయే, మీకే చెబుతూ ఉన్నాను, పుష్పించినటువంటి ఓ మొక్కలారా, మీకే చెబుతున్నాను వృక్షములారా, రావణ సీతాంహరది, ఇదిగో రావణాసురుడు సీతాదేవిని అయిన నన్ను అపహరించుకుపోతూ ఉన్నాడు. రామాయ శంసధ్వం, ఈ విషయాన్ని రాముడికి మీరే తెలియజేయాలి. ఎందుకు అంటే ఇక్కడ ఇంకా తెలియజేసేవారు కానీ నన్ను కాపాడేవారు కానీ ఇంకెవరూ లేరు. నన్ను తీసుకువెళ్ళిన తర్వాత ఈ విషయం రాముడికి కనుక తెలియకపోతే నన్ను రక్షించలేడు కదా. అందుకని నన్ను రావణాసుడు అపహరించినటువంటి విషయాన్ని ఓ పుష్పించినటువంటి వృక్షములారా మీరే తెలియజేయాలి అని చెప్పి ఆ వృక్షములను పిలుస్తూ, మాల్యవంతం శిఖరిణం వందే ప్రశ్రవణం గిరిం క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణః. ఇంకా అంటున్నది సీతాదేవి, సప్తకులాచల పర్వతాల్లో మాల్యవంతం అనే పర్వతం కూడా ఒకటి. మరి అక్కడ ఉన్నటువంటి మాల్యవంతం అనే పర్వతాన్ని పిలుస్తున్నది. ఆ పేరు ఎందుకు వచ్చినది అని అంటే, ఆ పర్వతం మీద అనేకమైనటువంటి వృక్షములు ఎక్కువగా పుష్పిస్తాయి, విపరీతమైన అంటే విశేషమైనటువంటి పుష్పములను అందిస్తాయి. అలాగా ఎప్పుడూ కూడా పుష్పముల చేత కప్పబడినటువంటి శిఖరములతోటి ఒక పుష్పములతో నిండినటువంటి కొండలాగా కనిపిస్తుంది. కావున దానిని మాల్యవంతము అని సార్థకమైనటువంటి నామంతో పిలుస్తారన్నమాట. అలాగా మాల్యవంతం అనే పర్వతాన్ని పిలుస్తూ, పైగా ఆ పర్వతంలో ఉన్న మరో విశేషం ఏమిటి అంటే ప్రశ్రవణం గిరిం అని అంది. ఎల్లప్పుడూ కూడా సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి, అంతే కదండి. ఎక్కువగా నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాగా వృక్షములు పుష్పించి ఫలించి నిండుగా కనిపిస్తూ ఉంటాయి, ఒత్తుగా ఎదిగి ఉంటాయి, దట్టంగా ఉంటాయి. అందుకనే ఇక్కడ దట్టమైనటువంటి చెట్లతోటి పుష్పములతోటి కప్పబడి ఉన్నది. వాటితో పాటుగా నిరంతరము కూడా ఎల్లప్పుడూ కూడా సెలయేరులు పారుతూ ఆ సెలయేటి యొక్క ప్రవాహ ధ్వనితోటి చాలా సందడిగా ఉండేటటువంటిది మాల్యవంతం అనే పర్వతం. అందుకనే ప్రశ్రవణం అని కూడా అన్నారు.
అటువంటి మాల్యం అంటే మాల్యవంత పర్వతాన్ని మంచి పుష్పములు కలిగినటువంటి శిఖరములు కలిగినది, అదేవిధంగా గొప్ప ఎత్తైనటువంటి ప్రశస్తమైన శిఖరములు కలిగింది, ఎల్లప్పుడూ కూడా సెలయేరులు ప్రవహించేటటువంటిదైన గిరిం ఆ పర్వతానికి వందే నమస్కరిస్తూ ఉన్నది. అండి పర్వతములంటే రాళ్ళు కదండి, మరి వాటికి నమస్కరిస్తే ఏమిటి అని అంటే ఇక్కడ పర్వతములు, నదులు, వృక్షములు ఇవన్నీ వీటన్నిటికీ కూడా రెండు రూపాలు ఉంటాయి. ఒకటి సామాన్యంగా మనకు కనిపించేటటువంటి భౌతికమైనటువంటి, అంటే పర్వతం అయితే కనుక రాళ్ళు రప్పలు మొదలైనటువంటివి, నదులైతే కనుక నీరు, అదేవిధంగా వనదేవతలైతే కనుక ఆ వృక్షములు, ఆ కనిపించేటటువంటి కదలలేనటువంటి వృక్షములు ఇవి కనిపిస్తున్నప్పటికీ వాటికి రెండవ రూపం దేవతా రూపం కూడా ఉంటుందన్నమాట. అందుకనే ఆ దేవతా రూపంలోనైనా సరే రాముడికి ఈ విషయాన్ని, తనను అపహరించినటువంటి విషయాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఆ మాల్యవంతం అనే పర్వతానికి నమస్కరించి సీతాదేవి చెబుతున్నది, నమస్కరిస్తున్నాను ఓ మాల్యవంతమా, రావణ సీతాంహరతి, రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోతున్నాడు, అపహరించుకుపోతున్నాడు. ఇది త్వం రామాయ క్షిప్రం శంస, నీవు వెంటనే ఈ విషయాన్ని రాముడికి తెలియజేయి. ఎందుకంటే ఓ పర్వతమా, నీవు ఇక్కడ నుంచి చాలా దూరం వ్యాపించి ఉన్నావు, కావున నీవు రాముడికి చెప్పదలుచుకున్నట్లయితే వెంటనే చెప్పగలవు. కావున రావణుడు సీతాదేవిని అపహరించుకుపోతున్నాడు అనే విషయాన్ని రాముడికి తెలియజేయవయ్యా అని చెప్పి ఆ పర్వతానికి నమస్కరించి సీతాదేవి విధంగా వేడుకుంటూ ఉద్వేగపడుతూ బాధపడుతూ ఉన్నది. రావణాసురుడేమో ఆకాశ మార్గంలో సీతాదేవిని ఆ విధంగా తీసుకువెళుతూ ఉన్నాడు. హంససారస సంఘిష్టాం వందే గోదావరీం నదీం క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ. ఆ పంచవటిలో పర్ణశాలకు దగ్గరలో గోదావరి నది ప్రవహిస్తున్నది అని చెప్పి అనుకున్నాం కదా, మరి ఆ గోదావరి నదిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నది. ఏమని? హంససారస సంఘుష్టాం, హంసల చేత బెగ్గుర పక్షుల చేత కూడా ఆవరించబడి ఎప్పుడు పక్షుల యొక్క కిలకిలారావములతోటి సందడిగా ఉండేటటువంటి ఓ గోదావరి నది తల్లి, వందే నీకు నమస్కరిస్తున్నానమ్మా. రావణ సీతాంహరతి ఇది త్వం రామాయ క్షిప్రం నివేదయ క్షిప్రం శంస. రావణుడు సీతాదేవిని అపహరించకపోతున్నాడనే విషయాన్ని నీవైనా సరే ఒక్కసారి రాముడికి తెలియజేయవమ్మా, లేకపోతే ఇక నేను రాముడికి దక్కను అని చెప్పి ఆ గోదావరి నదిని అడుగుతూ ఉన్నది. ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది. సీతాదేవి రావణాసురుణ్ణి హెచ్చరించింది, రావణాసురుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడింది, అంతేగాని రావణాసురుణ్ణి బ్రతిమిలాడలేదు. కానీ ఇక్కడ ఆ నదిని, పర్వతాన్ని, చెట్టు చేమలని వీటిని అడుగుతున్నది, వీటిని బ్రతిమిలాడుతూ ఉన్నది. వీటిని బ్రతిమిలాడే బదులు, అడిగే బదులు రావణాసురుణ్ణి బ్రతిమిలాడచ్చు కదండి అని అంటే, యాంచామోఘ వరమధిగుణే నాథమే లబ్ధకామ అంటారు కాళిదాసు. అంటే ఉత్తములైనటువంటి వారిని అడిగి కాదనిపించుకున్నా, లేకపోతే ఆ ఫలాన్ని పొందలేకపోయినా అది వరంతోటే సమానము. కానీ నీచులైనటువంటి, అధములైనటువంటి వారి దగ్గర యాచించి ఫలాన్ని పొందినా అది శాపం వంటిదే అవుతుంది. కావున రావణాసురుణ్ణి ఆమె యాచించలేదు, రావణాసురుణ్ణి బ్రతిమిలాడడం లేదు, అతన్ని హెచ్చరించింది, కొంత హితవు కూడా పలికింది. లేకపోతే అంటే తనను గనక అపహరిస్తే ఏ విధమైనటువంటి నష్టం కలుగుతుందనే విషయాన్ని కూడా సూచించింది, అంతేగాని బ్రతిమిలాడలేదు రావణాసురుణ్ణి. కానీ ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చేమలు, పవిత్రమైనటువంటి గోదావరి నది, ఉన్నతమైనటువంటి ఆ మాల్యవంతమైన పర్వతాన్ని మాత్రం వాటిని ప్రార్థిస్తూ ఉన్నది. ఎందుకు అంటే అవి ఉన్నతమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, కావున వాటిని ప్రార్థించి తాను ఫలితాన్ని పొందకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు. కానీ దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి, నీచుడైనటువంటి అతన్ని మాత్రం ప్రార్థించకూడదు, అతన్ని బ్రతిమిలాడకూడదు అనుకుంది. పైగా బ్రతిమిలాడినా ప్రయోజనమేమీ ఉండదు. కామార్తుడైనటువంటి వాడు మాట వింటాడా? వినడు కదా. అందుకనే రావణాసురుణ్ణి బ్రతిమిలాడకుండా అక్కడ
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదితో కూడా అంటున్నది, తల్లి గోదావరి నీవైనా సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోతున్నాడు అనే విషయాన్ని రాముడికి తెలియజేయవమ్మా అని అంటూ, దైవతాన్ని చయాన్యస్మిన్ వనే వివిధ పాదపే నమస్కరోమ్యహం తేభ్యః భర్తుశంసతమాం హృతాం. వివిధ పాదపే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్షములలో ఉన్నటువంటి ఓ దేవతలారా, ఎందుకు అంటే మహామహామునులు దేవతలు కూడా కొన్ని కారణముల వల్ల అడవులలో వృక్షములుగాను రాళ్లగాను మారేటువంటి సందర్భాలు ఉన్నాయి. కావున ఈ పర్వత శిలలలోను అడవిలో ఉన్నటువంటి చెట్లలో ఉన్నటువంటి ఓ దేవతలారా, యాని దైవతాని, ఏ దేవతలైతే ఉన్నారో తేభ్య యుష్మభ్య సర్వేభ్య నమస్కరోమి, మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రావణాసురుడి చేత ఈ విధంగా అపహరించబడినటువంటి నా గురించి, అంటే సీతాదేవి గురించి రాముడికి మీరు తెలియజేయండి అని చెప్పి అంటున్నది. ఇంకా అలా తెలియజేయండి అని అంటూ ఇంకా చెబుతున్నది, యాని కానిచిదప్యత్ర సత్వాని నివసంత్యుత సర్వాణి శరణం యామి మృగపక్షిగణాన్యపి. ఇక్కడ అత్ర యాని కానిచిత్ సత్వాని, అసలు ఇంతెందుకు, ఈ ప్రాంతంలో ఏవైనా సరే ప్రాణులు గనక ఉన్నట్లయితే, జంతువులు ఏవైతే ఉన్నాయో నివసిస్తూ ఉన్నాయో, సర్వాణి, ఆ జంతువులకు ఆ ప్రాణులన్నిటికీ కూడా నమస్కరించి నేను వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మృగపక్షిగణానపి, మృగములను పక్షులను ఈ సమూహములన్నింటినీ కూడా నేను నమస్కరించి శరణం యామి, మిమ్మల్ని అందరినీ శరణు కోరుతున్నాను. దీనమైనటువంటి స్థితిలో, నిస్సహాయమైనటువంటి స్థితిలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఓ పక్షులారా, జంతువులారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులారా, మీరందరూ కూడా హ్రియమాణాం ప్రియాం భర్తు ప్రాణేభ్యోపి గరీయసీం వివశాపహృతా సీత రావణేనేతి శంసత. ఓ ప్రాణులారా, మరి హ్రియమాణాం, రావణాసురుడి చేత అపహరించబడుతున్నటువంటి నన్ను, పైగా రాముడికి నేనంటే ఎంత ఇష్టమో, ప్రాణేభ్యోపి గరీయసీం, తన ప్రాణముల కంటే కూడా నేనంటే ఎక్కువగా ఇష్టపడతాడు రాముడు. అటువంటి ప్రాణముల కంటే మిన్నయ అయినటువంటి నన్ను, అంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించకపోతున్నాడు. పైగా మాం వివశాం, వివశురాల, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నన్ను రావణాసురుడు అపహరించకపోతున్నాడు. కావున వివశ సీత రావణేన అపహృత, ఈ విధంగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సీతాదేవి రావణాసురుడి చేత అపహరించకపోబడింది, రావణాసురుడు అపహరించేశాడు, తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి రాముడికి శంసత, మీరు చెప్పండి, నా భర్త అయినటువంటి రాముడికి చెప్పండి. ఎందుకంటే నా భర్త నేనంటే ప్రాణములు ఇచ్చేటటువంటి వాడు, నన్ను విశేషంగా భరించేటటువంటి వాడు, నా కష్టమును ఓర్చుకోలేనటువంటి వాడు. కావున నన్ను రావణాసురుడు అపహరించినటువంటి విషయాన్ని నా భర్త అయినటువంటి రాముడికి తెలియజేయండి అని అంటూ, విదిత్వా మాం మహాబాహు అముత్రాపి మహాబలః ఆనేష్యతి పరాక్రమ్య వైవస్వతహృతామపి. సరే, రావణాసురుడు తీసుకువెళ్ళాడు అని చెప్పడం ద్వారా ఏమిటి ప్రయోజనం? రావణాసురుడు చాలా గొప్పవాడు, అదేవిధంగా బలవంతుడు, రాక్షసరాజు కదా. మరి అటువంటిప్పుడు రావణాసురుడు తీసుకువెళ్ళాడని తెలిసినప్పటికీ కూడా రాముడు ఏం చేయగలుగుతాడు అని అనుకుంటున్నారేమో. నేను ఫలానా చోట ఉన్నాను అనే విషయం గనక రాముడికి తెలిసింది అంటే, అది ఒకవేళ స్వర్గమైనా పరలోకమైనా సరే రాముడు వచ్చి నన్ను క్షేమంగా తిరిగి తీసుకొచ్చేస్తాడు అని అంటూ రాముడికి తెలియజేస్తే కలిగే లాభం ఏంటో చెబుతూ, మహాబాహు, గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు, మహాబల, గొప్ప బలం కలిగినటువంటి వాడు, ధనుర్విద్య పారంగతుడు, అదేవిధంగా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి మంత్రయుక్తమైనటువంటి ఆయుధ బలము కూడా కలిగినటువంటి వాడైన శ్రీరామచంద్రుడు అముత్రాపి, ఒకవేళ స్వర్గలోకంలో ఉంచినప్పటికీ కూడా నన్ను, సీతాదేవినైనటువంటి నన్ను స్వర్గలోకంలో ఉంచినప్పటికీ కూడా
నా గురించి తెలిసినట్లయితే వైవస్వత హృతామపి, ఒకవేళ యముడే నన్ను కనుక తీసుకువెళ్ళినప్పటికీ, అంటే యముడే తీసుకువెళ్ళి యమలోకంలో ఉంచిన, లేకపోతే ఇంద్రలోకంలో అంటే స్వర్గలోకంలో ఉంచినప్పటికీ కూడా మాం పరాక్రమ్య, నా కోసమని వచ్చి తన పరాక్రమం చేత అక్కడ ఉన్నటువంటి వారిని దండించి ఓడించి సంహరించి నన్ను మరలా ఆనేష్యతి, తీసుకువచ్చేస్తాడు, తెచ్చుకోగలడు. కావున ఓ వనదేవతలారా, ఓ పర్వతాలారా, ఓ గోదావరి నది, ఓ పంచవటిలో ఉన్నటువంటి ప్రాణులారా, నేను రావణాసురుడి చేత అపహరించబడినటువంటి విషయాన్ని రాముడికి తెలియజేయండి. అలా తెలియజేసినట్లయితే నన్ను స్వర్గంలో ఉంచినా యమలోకంలో ఉంచినా సరే రాముడు యుద్ధం చేసి మరి తీసుకువచ్చేస్తాడు, నన్ను రక్షించి తీరుతాడు అని రాముడి మీద ఉన్నటువంటి నమ్మకం మాత్రం ఏమాత్రమూ సడలలేదు సీతాదేవికి. ఆ నమ్మకం అదే విధంగా ఉన్నది. సా తదా కరుణావాచ విలపంతి సుదుఃఖిత వనస్పతిగతం గృధ్రం దదర్శాయతలోచన. ఇలాగా అన్ని వైపులకు తిరిగి చూస్తూ అన్ని వైపులకు కనిపించినటువంటి వాటన్నిటినీ కూడా గట్టిగా పిలుస్తూ గోదావరిని, పర్వతాన్ని, అక్కడ ఉన్నటువంటి వృక్షములను, పక్షులను, జంతువులను, వీటినన్నింటినీ పిలుస్తూ సీతాదేవి రావణాసురుడు తనను అపహరించుకుపోతున్నటువంటి విషయాన్ని గట్టిగా అరుస్తూ రాముడికి తెలియజేయమని చెప్పి అంటూ అలా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే ఒక చెట్టు మీద పెద్ద పక్షిరాజు కనిపించాడు. ఆయనే కరుణా వాచ విలపంతి సుదుఃఖిత ఆయతలోచన, దీనమైనటువంటి జాలితో కూడినటువంటి మాటలతో పెద్ద పెద్దగా అరుస్తూ ఆక్రోశిస్తూ విలపిస్తున్నటువంటిదైన ఆయతలోచన, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవి వనస్పతిగతం ఒక వృక్షం మీద ఉన్న, తాను చుట్టూ తిరిగి చూస్తున్నది కదా, అక్కడ ఒక దూరంగా ఒక వృక్షం మీద ఉన్నటువంటి గృధ్రం జటాయువు అనే గ్రద్దను దదర్శ చూచింది అని అన్నారు. ఇక్కడ ఆయతలోచన అని ఎందుకని ప్రయోగించాడు అంటే ఆ జటాయువును చూచేటప్పటికీ సీతాదేవికి ఒక ఆత్మీయులను చూచినటువంటి భావన కలిగింది. దానితోటి ఆమె కళ్ళు కాస్త పెద్దవి చేసి మరి జటాయువుతో చెబుతున్నది. అంటే మనసులో ఒక ఇంత ధైర్యం అనేది వచ్చింది. కళ్ళు పెద్దవి చేసి జటాయువును చూస్తూ ఈ విధంగా అంటున్నది. సాతముద్వీక్ష్య శుశ్రోణి రావణస్య వశంగత సమాక్రందద్భయపరా దుఃఖోపహతయా గిరా. శుశ్రోణి అందమైనటువంటి ఆ సీతాదేవి రావణస్య వశంగత, రావణుడి యొక్క వశంలో ఉండి, అంటే ఆ రథంలోంచి ఎక్కడ దూకేస్తుందోనని రావణాసురుడు ఆమెను గట్టిగా ఒడిసి పట్టుకుని ఉన్నాడు, ఆ జుట్టుని పట్టుకున్నాడు. కావున ఆ రావణాసురుడి యొక్క వశంలో అధీనంలో ఉన్నటువంటి ఆ సీతాదేవి భయపరా, మిక్కిలి భయానికి లోనై ఆమె తం ఉద్వీక్ష్య ఆ జటాయువుని తలెత్తి ఆ విధంగా చూచి దుఃఖోపహతయ గిరా సమాక్రందతు, దుఃఖం చేత మాట్లాడలేక మాట్లాడుతూ సమాక్రందతు పెద్దగా ఆర్తనాదం చేసింది. అంటే గద్గదమైనటువంటి స్వరముతోటి రక్షించమని వేడుకుంటూ ఆ జటాయువుతోటి ఈ విధంగా సమాక్రందతు బిగ్గరగా పిలిచి గట్టిగా రోదిస్తూ జటాయువుని ఈ విధంగా పిలిచింది. జటాయోపస్య మామార్య హ్రియమాణామనాధవత్ అనేన రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణ. ఆర్య, గౌరవనీయుడైనటువంటి పూజ్యుడైనటువంటి జటాయో, ఓ జటాయువా అని చెప్పి అంటున్నది. పక్షి అయినటువంటి జటాయువుని చాలా పూజనీయ భావనతోటి గౌరవంగా పిలుస్తున్నది అని అంటే, జటాయువు దశరథ మహారాజుకి స్నేహితుడు. మరి తన మామగారికి స్నేహితుడు అంటే మామగారు ఏ విధంగా పూజనీయుడో ఆయనకు స్నేహితుడైనటువంటి జటాయువు కూడా పూజనీయుడు, వృద్ధుడు, పెద్దవాడు. కావున ఈ విధంగా ఆర్య పూజనీయుడైన గౌరవనీయుడైనటువంటి ఓ జటాయువా, పాపకర్మణ అనేన రాక్షసేంద్రేణ, పాపాత్ముడైనటువంటి ఇదిగో ఈ రావణాసురుని చేత కరుణం అనాథవతు హ్రియమాణ,
అనాథవతు దిక్కు మొక్కు లేనటువంటి దానిని అపహరించి ధైర్యంగా తీసుకువెళుతున్నట్లుగా నన్ను రావణాసురుడు ఈ విధంగా అపహరించి ఏమాత్రం భయం లేకుండా తీసుకువెళ్ళిపోతున్నాడు. దిక్కు లేనటువంటి దాని వల్ల నేను ఆ రావణాసురుడి వశమైపోయి ఇలా అపహరించబడ్డాను. కరుణం, నా పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తున్నది. ఇంతటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మాంపస్య, నన్ను చూడవయ్యా, నన్ను చూచి రక్షించడానికి ఏమైనా ఏర్పాట్లు చేయమని చెప్పి అనబోతూనే ఇక్కడ ఏమంటున్నా చూడండి, జటాయో నన్ను చూడవయ్యా, నన్ను రావణాసురుడు తీసుకువెళ్ళిపోతున్నాడు అని చెప్పి రావణాసురుడు తనను అపహరించుకుపోతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా జటాయువుకి చెప్పి ఏమంటున్నది చూడండి ఇక్కడ, నైషవారయితుం శక్యః తవ క్రూరో నిశాచర సత్వవాంజిత కాశీచ సాయుధశ్చైవ దుర్మతి. జటాయు, క్రూరః ఏషః, క్రూరమైనటువంటి వాడు ఈ రావణాసురుడు, నిశాచరుడు, రాక్షసుడు. తవ వారయితుం నశక్యః, ఇతడిని వారించడం అనేది నీకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. వీడు క్రూరుడు, రాక్షసుడు, ఇతడి పైగా బలంతో ఉన్నటువంటి వాడు, ఆయుధములు ధరించినటువంటి వాడు. ఇటువంటి వాడిని వారించడం నీకు సాధ్యపడకపోవచ్చు. సత్వవాన్, ఎందుకంటే ఇతడు చాలా గొప్ప బలవంతుడు. జితకాశి, ఎవరితో యుద్ధం తలపెట్టినా సరే గెలిచేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాడు. అంటే యుద్ధంలో ఎందరినో ఓడించినటువంటి వాడు. పైగా సాయుధశ్చైవ, అతను ధనుర్బాణాలు అదేవిధంగా ఖడ్గము ఇవన్నీ కూడా ధరించి ఉన్నాడు. కావున ఆ ఆయుధములతో ఉన్నటువంటి దుర్మతి, పోనీ ఏమైనా సాక్షాత్తుగా ఎదురుబడి యుద్ధం చేస్తాడా అంటే వీడు రాక్షసుడు. కావున కపటంతో యుద్ధం చేసి గెలవాలనుకున్నటువంటి వాడు దుష్టమైనటువంటి దుర్మతి, బుద్ధి కలిగినటువంటి వాడు అని అంటూ, గొప్ప బలం కలిగిన వాడు, ఎవరితో యుద్ధం చేసినా సరే గెలిచేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ఖడ్గము ధనుస్సు మొదలైనటువంటి ఆయుధములు కలిగినటువంటి వాడు, క్రూరమైనటువంటి వాడు, దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన కపటుడైనటువంటి ఈ రావణాసురుడు, ఇతడిని ఓడించడం నీకు అసాధ్యం అవ్వచ్చు. నన్ను కాపాడడం నీకు అంటే కష్టసాధ్యం కావచ్చు. కావున ఇతడితో తలబడి నన్ను కాపాడబోయి నీవు ప్రాణముల మీద తెచ్చుకోవద్దు. కానీ నీవు చేయవలసిన ఒక్క సహాయం మాత్రం ఉన్నది అని అంటూ, రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వం ఆఖ్యాతవ్యమశేషతః. ఇప్పుడు నీవు నన్ను రక్షించకపోయినప్పటికీ నా గురించి, నన్ను రావణాసురుడు అపహరించినటువంటి విషయం గురించి రాముడికి తెలియజెయ్యి. తత్, దుర్జయుడైనటువంటి దుష్టుడైనటువంటి ఈ రావణాసురుణ్ణి ఎదుర్కోవడం చాలా కష్టం కావున జటాయో, జటాయువ మమ హరణం రామాయతు యథాతత్వం అశేషత, నన్ను రావణాసురుడు అపహరించినటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా నీవు సర్వం అంతా కూడా ఆఖ్యాతవ్యం, రాముడికి తెలియజేయాలి. అంటే రావణాసురుడు ఎటు తీసుకువెళ్ళాడు, రావణాసురుడు ఏ విధంగా అపహరించాడు, సీతాదేవిని ఎటు తీసుకువెళ్ళాడు, సీతాదేవి ఏం చెప్పింది, ఈ విషయాలన్నీ కూడా రాముడితో చెప్పి రాముడి చేత రక్షింపజేసేటటువంటి బాధ్యత నీదే అని చెప్పి సీతాదేవి జటాయువుతోటి పెద్దగా అరుస్తూ జటాయువుకి ఆ చెట్టు మీద ఉన్నటువంటి జటాయువుతోటి చెప్పింది. ఇంకా రావణాసురుడు సీతాదేవిని అక్కడ నుంచి అపహరించుకుపోతూ ఉన్నది. జటాయువుతో చెప్పేమన్నది, రాముడితోటి లక్ష్మణుడితో కూడా చెప్పమని అన్నది. ఎందుకు అంటే లక్ష్మణుడైతే మరింత వేగంగా వెంటనే చర్యలు తీసుకోవడానికి రాముడిని ప్రేరేపిస్తాడు. రాముడే వెంటనే అసలు స్పందిస్తాడు. లక్ష్మణుడు కూడా కలిశాడు అంటే అగ్నికి వాయువు తోడైనట్లుగా ఇంకా మరింత వేగంగా సీతాదేవిని రక్షించడానికి, ఆ రావణాసురుని వధించడానికి వెంటనే పూనుకుంటారు. కావున ఓ జటాయో, నీవు ఆ రామలక్ష్మణులకి నన్ను రావణాసురుడు అపహరించినటువంటి విషయాన్ని తెలియజేయవయ్యా అని చెప్పి వేడుకుంటూ ఉన్నది. రావణాసురుడు ఆమెను ఆ రథంలో ఆకాశ మార్గంలో ఆ పంచవటి నుండి దూరంగా తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత సీతాదేవిని అపహరించడం చూసినటువంటి జటాయువు ఏ విధంగా రావణాసురుడితో యుద్ధం చేశాడు, ఎలా స్పందించాడనే విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
ఆమంత్రయే జనస్థానే కర్ణికారాన్ సుపుష్పితాన్ క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణః మాల్యవంతం శిఖరిణం వందే ప్రశ్రవణం గిరిం క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణః హంససారస సంఘిష్టాం వందే గోదావరీం నదీం క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణః దైవతాని చ యాన్యస్మిన్ వనే వివిధ పాదపే నమస్కరోమ్యహం తేభ్యః భర్తుశంసతమాం హృతాం యాని కానిచిదప్యత్ర సత్వాని నివసంత్యుత సర్వాణి శరణం యామి మృగపక్షిగణాన్యపి హ్రియమాణాం ప్రియాం భర్తుః ప్రాణేభ్యోపి గరీయసీం వివశాపహృతా సీత రావణేనేతి శంసత విదిత్వా మాం మహాబాహుః అముత్రాపి మహాబలః ఆనేష్యతి పరాక్రమ్య వైవస్వతహృతామపి సా తదా కరుణావాచః విలపంతి సుదుఃఖితా వనస్పతిగతం గృధ్రం దదర్శాయతలోచనా సా తముద్వీక్ష్య శుశ్రోణి రావణస్య వశంగతా సమాక్రందద్భయపరా దుఃఖోపహతయా గిరా జటాయోపశ్యమామార్య హ్రియమాణామనాధవతు అనేన రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణా నైష వారయితుం శక్యః తవ క్రూరో నిశాచరః సత్వవాన్ జితకాశీ చ సాయుధశ్చైవ దుర్మతిః రామాయ తు యథా తత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వం ఆఖ్యాతవ్యమశేషతః రామాయ తు యథా తత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వం ఆఖ్యాతవ్యమశేషతః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనపంచాశः సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh